కుర్చీ తాత అంటారు బాబాయ్. దండం పెడతా, నాకు ఇల్లు కావాలయ్యా. నమస్కారం అన్న. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున వందనం తెలియజేస్తా ఉన్నా. ఈ పెద్ద ఆయన మీకు తెలిసి ఉంటది, కుర్చీ తాత అంటారు. ఇంకా పేరు, సొంత పేరు పెద్ద షేక్ అహ్మద్ పాషా. షేక్ అహ్మద్ పాషా. నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల ద్వారా తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడు కాబట్టి ఇవాళ ఈ పెద్ద మనిషి నాకు కలిసిండు. కలిసి ఒక్కటే ఒక మాట అన్నాడు, అన్నా నువ్వు డ్రైవర్ల కోసం చాలా పోరాటం చేశావు. నేను కూడా నీ వీడియోలు చూస్తుంటే నేను కూడా కేసీఆర్ ను పడగొట్టడానికి చాలా వీడియోలు చేసినా, చాలా పోరాటం చేసినా. హస్తం గుర్తు ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో నాకు అప్పుడు ఇల్లు వస్తుందని చెప్పి చాలా పోరాటం చేసినా అన్న 3 సంవత్సరాలని చెప్పి అన్నాడు. నేను ఈ వీడియో ద్వారా మా అన్న, మా పేదల పెన్నిది అన్న రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి వర్యులకు తెలిసే విధంగా ఈ వీడియో పెడతా ఉన్నా. అన్న, నాకు ఎటువంటి అవకాశం లేకపోయినా ఇబ్బంది లేదు, నాకు ఎటువంటి అవకాశం రాకపోయినా ఇబ్బంది లేదు. ఈయన కడితే డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే తొందరగా అన్న. మొన్న ఎప్పుడో మా డ్రైవర్ల మీటింగ్ చేసినప్పుడు స్విగ్గీలో ఒక డ్రైవర్ ని కుక్క తరుముకుంటే కింద పడి చనిపోయినటువంటి డ్రైవర్ గురించి పేపర్లో చూసే మా రేవంత్ అన్న, మా ముఖ్యమంత్రి వర్యులు తక్షణం అధికారులను పంపించి ఆ అధికారులు వచ్చిన దాంట్లో నేను ఒక్కడినిగా రహమత్ నగర్ సంబంధించి ఈ బోర్బండ ప్రాంతానికి ఉన్నటువంటి స్విగ్గీ డ్రైవర్ కి, స్విగ్గీ జొమాటో వ్యక్తికి, ఆ పార్సల్ పంపించే వ్యక్తికి తక్షణం అధికారులను పంపించి దాంట్లో నేను భాగొస్తూనే ఆ కుటుంబానికి సాయం చేసిండు. నేను ఇవాళ కటిక పేదరికుడు మన షేక్ అహ్మద్ పాషా, కుర్చీ తాత అంటారు. ఈయన పాపం కేసీఆర్ అంటే అస్సలు కుదరదు. ఎందుకంటే వాడు మోసకారి కాబట్టి, ఇంకా వాళ్ళ కొడుకు కూడా పెద్ద మోసకారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ పేరుతోటి తెలంగాణ ప్రజలను నయవంచన చేసి మోసం చేసింది కాబట్టి ఈ కుర్చీ తాతకి ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ లేదు. కానీ నేను కోరేది ఒకటే మా రేవంత్ అన్న గారిని, అన్న దయచేసి ఈ కుర్చీ తాతకైతే నిజంగా ఇల్లు ఆ యొక్క అవకాశం కల్పించానా, ఇంకా చేతులు ఎత్తి ముక్తా అన్నాడు. నేను ముక్తా ఉన్నా, ఈయన ద్వారా చేతులు జోడించి పెడుకుంటా ఉన్నా. డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇతనికి అవకాశం కల్పిస్తే మొట్టమొదటిగా నేనే కాదన్నా, చాలా మంది బడుగు బలహీన వర్గాలు ఇతనికి ఇల్లు ఇచ్చిందని బాగా ఆనందపడతారు. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి నేను. హస్తం గుర్తు కోసం నిత్యం నిరంకుశం ఇతను పోరాటం చేశాడు. చాలా మంది ఇతని మీద దాడి కూడా చేశారు టీఆర్ఎస్ వాళ్ళు. ఆయన కూడా జైల్లో కూడా పెట్టారు. బయటకు వచ్చి మళ్ళా కాంగ్రెస్ హస్తం గుర్తు అని మాట్లాడిండు. ఇతనికి ఇల్లు అవకాశం కల్పించమని వేడుకుంటూ, ఈ కుర్చీ తాత మంచి అభిమాని కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మా రేవంత్ అన్నకు, మా ముఖ్యమంత్రి గారికి అభిమాని కాబట్టి అతి తొందరలోనే అధికారులతోటి జారీ చేయమని, ఇతని పూర్తి డీటెయిల్స్, ఇతని సమాచారం నా దగ్గర ఉన్నది. నేను తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలవబోతా. కానీ ఈ లోపల అధికారులు కూడా నాకు స్పందించి ఫోన్ చేస్తే ఇతనికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కల్పిస్తే చాలా ఆనందమని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన తర్వాత ఈ కుర్చీ తాతకి ఇల్లు వచ్చే విధంగా అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అన్న ముఖ్యమంత్రి దాకా చేరువు కావాలి. అదేవిధంగా ఆ ఇల్లు వచ్చే వరకు ఆ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీరందరూ కూడా ఇతనికి ఇల్లు వచ్చే దాంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు మిత్రులారా. రేవంత్ అన్న గారి గురించి చెప్పన్నా. అన్న సీఎం గారు, నేను తిన్ననో తినలేదు 3 సంవత్సరాలు, పన్ననో పనలేదు, ఇంటికి వెళ్ళినో పనలేదు. కృష్ణాకాంత్ పార్క్ నా అడ్డా. అన్న, నేను మిమ్మల్ని గెలిపేయడానికి చాలా కష్టపడ్డాను అయ్యా. మాజీ సీఎం కేసీఆర్ ను పండనీయలే, తిననీయలే, తాగనీయలే. అతను కేసీఆర్ గారు అతని కొడుకును సీఎం చేయాలని తహతాలాడిండు. నా కుర్చీ దెబ్బకు రేవంత్ సీఎం గారు, మాజీ సీఎం గారు ఫామ్ హౌస్ లో పడ్డాడు. కొడుకు అడ్రస్ లేకుండా పోయింది. అది నా పవర్ అన్న. నన్ను కుర్చీ తాత అంటారు బాబాయ్. దండం పెడతా, నాకు ఇల్లు కావాలయ్యా. సరే, అన్న చూసుకుంటాడు. నీకేం కావాలో నీ ఇంటికి వచ్చే విధంగా ఆయన చర్య తీసుకుంటాడు. అధికారులు నీకు సాయం చేస్తారు. అన్న ఆజ్ఞతోటి నీకు ఇల్లు వస్తుంది. ఏమి ఇబ్బంది పడకు, బాధపడకు. ఇదే ప్రెస్లు అందరి సమక్షంలో మళ్ళా నువ్వు చెప్పాలి, మా అన్న నాకు ఇల్లు పంపించి అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఇల్లు ఇచ్చిండు, అట్లా చెప్పాలి. ఓకేనా? వస్తుంది, తొందరలోనే నెరవేరు.